ప్రతిరోజు మనం చేసే వంటలు దీనితోనే మంచి రుచి. ఇంకా నాన్ వెజ్‌లో అయితే ఇది వేయకుండా అసలు మనం నాన్ వెజ్జే చేయలేము. అదేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాంటి పేస్ట్ చేయడానికి చాలామంది అవస్థలు పడుతుంటారు. వెల్లుల్లి పొట్టు తీసేసరికి గోరు చుట్టూ నొప్పి పెడుతుందని చెప్తుంటారు. అలా కాకుండా ఈజీగా వెల్లుల్లి పొట్టు రావడానికి మన అమ్మమ్మ వాళ్ళు చెప్పిన పద్ధతిలో వెల్లుల్లిపాయలకు రాళ్ళ ఉప్పు నూనె బాగా రాసి ఎండలో 1 ఆర్ 2 అవర్స్ ఆరబెట్టి తర్వాత క్లాత్‌లో ఇలా వేసి లైట్‌గా బాదాలండి. బాగా కొడితే వెల్లుల్లిపాయలు విరిగిపోతాయి. తర్వాత పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ అవి ఊడిపోయి ఉంటాయి. ఇలా ఒకసారి చేసి చూడండి. చాలామంది జాబ్ చేసే వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఓపిక లేని వాళ్ళు బయట పేస్ట్ కొంటూ ఉంటారు. అలా అస్సలు కొనకండి. అందులో ఏవేవో మిక్స్ చేస్తుంటారు. అస్సలు మంచిది కాదు. ఇంకా అల్లంని కూడా 1 ఆర్ 2 అవర్స్ నీళ్ళలో నానబెడితే ఈజీగా స్పూన్‌తోని ఇలా తొక్కొచ్చేస్తుంది. దాన్ని క్లాత్‌తో బాగా తుడిచి చిన్న ముక్కలు కట్ చేసుకొని వెల్లుల్లిపాయలను కూడా కట్ చేసి అందులో రాళ్ళ ఉప్పు, పసుపు, నిమ్మరసం యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కలర్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. 1 మంత్ బయట స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో మాత్రం అస్సలు స్టోర్ చేయకండి. మంచిది కాదు. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.